శ్రీ ఏకా చంద్రశేఖర్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. మానవీయం యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తగా విచ్చేసిన వారు గౌరవనీయులు భాస్కర్ యోగి గారు. తరచుగా అన్ని పత్రికలలో, అన్ని ప్రజావేదికలపైన, అట్లాగే టీవీ మాధ్యమంలో చాలాసార్లు మనకు కనబడుతూ ఉంటారు. వారితో పాటు వేదికను అలంకరించిన ఐఎంసిటిఎఫ్ యొక్క ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు, సిటిఎఫ్ యొక్క ముఖ్యమైన ఆర్గనైజర్స్ రాములు గారు, అట్లే అందరు వెనుక ఉండి బాగా పనిచేయిస్తూ అనేక ఈ 3 రోజుల పాటు వచ్చిన ఒక 75 మంది ప్రముఖమైన వ్యక్తులు, గెస్టులు, వ్యక్తులు ఎవరైతే ప్రజా జీవితంలో చాలా ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులో అట్లాంటి పెద్దలందరినీ తన మాట ద్వారా ఆహ్వానించగలిగే ఆ గుర్తింపున్న వ్యక్తులలో మా ప్రజ్ఞాభారతి శర్మ గారు ఒకరు. వారందరికీ సభలో ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్సులు, ఆహ్వానం. ఈ యొక్క హిందూ స్పిరిచువల్ సేవా ఫౌండేషన్ 7వ తేదీ సాయంత్రం ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది. ఈ ఉద్ఘాటన కార్యక్రమంలో అదృష్టం ఏంటంటే స్వామి స్థితికంఠానందజీ ఇక్కడ రామకృష్ణ మఠం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిన మొదటి రోజే, లేదు స్వామీజీ మేము మళ్ళీ రావాలంటే అదే పనిగా ఒప్పుకొని విజయవాడ నుండి రావటం. అట్లాగే పూజ్యులు చిన్నజీర స్వామి వారి దగ్గరికి సమాచారం అయితే తెలియజేద్దాం, వారికి విషయం తెలియసి ఆశ్రమానికి సంబంధించిన ఒక స్టాల్ గురించి మాట్లాడదాం, ఈ ప్రోగ్రామ్కి రాగలుగుతారా లేదా చూద్దామని చేసి వెళ్ళి ఆహ్వానించగానే నేనే అక్కడికి వస్తా కదా అని చెప్పేసి వారు రావటం, అట్లా పూజ్య స్వామీజీల యొక్క హస్తాలతో ఈ యొక్క చక్కటి యజ్ఞం ప్రారంభోత్సవం జరిగింది. ఆ తదుపరి జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా చాలా భవ్యంగా జరిగాయి. ఐఎంసిటిఎఫ్ అనే సంస్థ ఒక 12 సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రారంభమైంది. హెచ్ఎస్ఎస్ఎఫ్ పేరుతోనే ప్రారంభమైంది, హిందూ స్పిరిచువల్ సేవా ఫేర్ పేరుతో. దానికి ఒక చాలా ప్రతి సంస్థకి, ప్రతి క్రియకి ఏదో ఒక క్యాటలిస్ట్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. సడన్గా ఒక సంస్థలు నిర్మాణం కావు, సంకల్పం ఏర్పడడానికి కూడా కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనందరూ తెలుసు, మన దేశంలో బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు, విజిట్ చేసినప్పుడు అప్పుడు ఒక మాట అనడం, ఏమనడం అంటే భారతీయులు దానం చేయటం నేర్చుకోవాలా అన్నారు. మేము ఎట్లయితే చారిటీ చేస్తున్నామో మాలాగా మీరు కూడా దానం చేసే గుణం కలిగి ఉండాలి, దానం చేయాలని చెప్పారన్నమాట. అది చాలామంది పెద్దలకి, స్వామీజీలకి ఆ మాట చాలా అవమానంగా కనిపించింది. ఎందుకంటే భారతదేశానికి దాతృత్వమో దానం నేర్పించేంత స్థితి ఏ రోజు రాదు. మన యొక్క బ్లడ్లో, మన యొక్క సంస్కారాలలో నిహితంగా ప్రతి క్రియలో, ప్రతి చర్యలో, మన జీవన శైలిలో, మన సాంస్కృతిక జీవనంలో దానం చేయటమే ప్రధానమైన అంశం. దధీచి నుండి ప్రారంభమై, శిబి చక్రవర్తి నుండి ప్రారంభమై ఈరోజు వరకు కూడా లక్షల సంఖ్యలో అట్లాంటి దాన ధర్మాలు జరుగుతున్న దేశంలో ఎవరో ఒకరు వచ్చి, బయట వాళ్ళు వచ్చేసి, ప్రపంచంలో ఎవరికి వచ్చి మీరు దానం చేయటం నేర్చుకోవడం అవుతుందో అదే అపహాస్యం. అయితే ఇదే నరేటివ్ అవుతుందో, ఇదే భావనని, అంటే హిందూ సన్యాసులు, స్వామీజీలు, మఠాలు, హిందువులు లేకపోతే తత్వచింతనలో, ఫిలాసఫీలో చాలా హై మాట్లాడతారు, కానీ వ్యక్తిగత జీవితంలో పచ్చి స్వార్థపరులు. వాళ్ళ ఆశ్రమాలు, వాళ్ళ మఠాల కొరకే దాన ధర్మాలు స్వీకరిస్తారు, నిధి స్వీకరిస్తారు, ఆ రకంగా కోటీశ్వరులు అయిపోతుంటారని ఒక అభిప్రాయాన్ని లెఫ్టిస్ట్ మీడియాని, నెరేటివ్ని చాలా పెద్ద ఎత్తున బిల్డప్ చేస్తున్న ఈ రోజులలో ఇది కాదు. మారుతున్న ఈ సమాజంలో నవీన భారతదేశం యొక్క నిర్మాణం జరుగుతుంది. నవీనంగా మళ్ళొకసారి పునరుత్థాన సంబంధించిన సమయం ఇది. రినైజెన్స్, ఏజ్ ఆఫ్ రినైజెన్స్ అంటారు. ఏజ్ అంటే హిందుత్వము
మళ్ళీ తిరిగి ఒకసారి పునర్వైభవం వైపు ప్రయాణం చేస్తున్న సమయం ఇది. ఇది మీరు నేను మాట్లాడడానికి, వక్తలుగా మాట్లాడడానికి ఉపయోగించే పదజాలాలు కావు. అంటే మనం ఉన్న ఏదైతే ఎరా ఉందో, మనం ఉన్న పీరియడ్ అవుతుందో అది హిందూ రివైవల్ పీరియడు. ప్రపంచం లోపల హిందుత్వం యాక్సెప్ట్ చేయబడుతుంది. ప్రపంచ మొత్తం హిందుత్వ యొక్క ప్రభావం చూస్తుంది చేసేసి ఒక యోగా, ఆయుర్వేదము వీటి సంబంధించిన ప్రస్తావన చేసి చెప్పే పీరియడ్ కాదు ఇది. ఈ పీరియడ్ని మన ద్రష్టలు, మన మహాత్ములు, మన స్వామీజీలు, సన్యాసి పరంపర దివ్య దృష్టితో చూసిన సమయం ఇది. దానికి ఒక రిటర్న్గా అందరి దగ్గర కూడా వాళ్ళు కొన్ని అట్లా వదిలిపెట్టిపోయారు. స్పష్టంగా ఒక భాషలో ఏ కాలం ఇది, ఏం జరగబోతుంది దేశంలో, ఎట్లాంటి ఒక మార్పు రాబోతున్న విషయంలో ఒక సన్యాసి, గొప్ప అద్వైతవాది, చిన్న వయసులో వివేకానందుల తర్వాత ప్రపంచానికి వెళ్ళిన వ్యక్తులలో ఆయన ఒకరు. వివేకానందులు ఉన్న సమయంలోనే లాహోర్ డిగ్రీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్గా పనిచేసేవారు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఆయన పేరే రామతీర్థ. చిన్న వయసులో వివాహమైంది, బాల్య వివాహమైంది. 27-28 సంవత్సరాల వయసులో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయ్యారు. కానీ గొప్ప సాధకుడు, గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న ఒక యువ ప్రొఫెసర్ ఆయన. తనకి చికాగోలో స్వామి వివేకానంద యొక్క ఉపన్యాసం తదుపరి మొత్తం ప్రపంచానికి స్వామి వివేకానందుల వారు పరిచయం అయిన తర్వాత, గుర్తించబడ్డ తర్వాత, అంత స్థాయికి ఎదిగిన అంత గొప్ప వ్యక్తిని దగ్గరికి వెళ్ళేదని చెప్పడమే సాహసం. అట్లాంటిది రామతీర్థ స్వామి వివేకానందుల వారికి ఉత్తరం రాసి మీరు మా కాలేజ్ ఫంక్షన్కి రావాలని అడుగుతాడు. సో వరల్డ్ చికాగో వేదిక నుండి ప్రపంచాన్ని జయించిన వివేకానందుల వారిని మా కాలేజ్ ఫంక్షన్కి రమ్మని చెప్పగలిగేంత ధైర్యం ఉన్న వ్యక్తి స్వామి రామతీర్థ. వివేకానంద వారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ కాలేజ్కి వచ్చారు. ఆ కాలేజ్ కార్యక్రమంకి వచ్చినప్పుడు వీరి మీద స్పర్శ ఉండదు. అది ఎప్పుడు కూడా మెడాస్ టచ్ అంటారు. అట్లాంటి గొప్ప వాళ్ళకి స్పర్శతోని గోల్డ్ అయిపోద్ది అనమాట. మనిషి దివ్యత్వం వచ్చేస్తుంది. వేసి నువ్వు కూడా నీ తెలుసుకోరాదా అంటారు. ఆ ప్రభావంతో సన్యాసం స్వీకరిస్తారు. సన్యాసం స్వీకరించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఉత్తరకాశీలో తపస్సును ఆశ్రయించారు. మామూలుగా ఆయన జరిగిన ప్రదేశం చెప్తారు, సింహము, కొండ చిలువలు అట్లాంటున్న ప్రదేశంలో వాటి మధ్యలో ఉండి తపస్సు చేసిన ఒక ధీశాలి, నవీన యుగంలో భారతంలో జన్మించిన ఒక గొప్ప సన్యాసి రామతీర్థ. ఆ తర్వాత ఆ తేజస్సు ఉంటుండే ఆయన పైన. మామూలుగా సింహం, పులి తన ఎదురుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళను చూసి వెనకపోయిన జంతువులు కూడా ఉన్నాయి, భయపడ్డాయి. అంత తేజస్సు కలిగిన రామతీర్థ ఆ తర్వాత 33 సంవత్సరాలకే ఆయన తను చాలించారు. దేశమంతా తిరిగారు, ప్రపంచమంతా తిరిగారు. ఈజిప్ట్ లాంటి దేశంలో ఒక మస్జిద్లో వేదాంతం గురించి ఉర్దూలో పర్షియా భాషలో మాట్లాడిన ఏకైక సన్యాసి మస్జిద్ లోపల స్వామి రామతీర్థ. అట్లాగే ఆయన భక్తి పారవశంలో భజన చేయిస్తే 8 గంటల పాటు 12,000 మంది భజన తన్వయత్వంలో ఉండగలిగారంటే ఆయన ఆధ్యాత్మిక సాధన ఎంత గొప్పది మీరు ఊహించండి. అట్లాంటి రామతీర్థుల వారు శిష్యుని పిలిచి చెప్పే విషయం ఏంటంటే, ఆయన 1900 జనవరి 1 డైరీలో ఆయన శిష్యుడికి రాయిస్తారు. ఏం రాయిస్తారంటే, హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ 50 years ఇండియా విల్ గెయిన్ ఇండిపెండెన్స్ అని రాసి, దెన్ ఆఫ్టర్ 50 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా విల్ గెయిన్ ఇట్స్ పాస్ట్ గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఆ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు. ఈ జర్నీ గురించి మనం అందరం కష్టపడి ఏదో మార్పులు వచ్చినంత మాత్రం వచ్చే జర్నీ కాదు. వివేకానందుల వారు చెప్పిన వర్డు, రామతీర్థ చెప్పిన వర్డు, అరవింద్ ఘోష్ 15th August 1947 25 సంవత్సరాల యొక్క మౌనం విడిచిపెట్టి స్వతంత్రం వచ్చిన రోజు మాట్లాడిన వాక్యాలు మీకు అరవింద్ ఘోష్ ఉంటాయి. ఆర్టికల్ ఉంటుంది. ఆ రోజే దేశ యొక్క విభజన జరుగుతుంది. ఆ రోజు అరవింద్ ఘోష్ గారు అన్న మాట ఏంటంటే, నేను ఈరోజే ప్రెడిక్ట్ చేస్తున్నా, ఇది అఖండ భారతంగానే ఉంటుంది, ఈ విభజన కృత్రిమము, ఇది వెళ్ళిపోతుంది. దేని కొరకు వెళ్ళిపోతుందంటే
అఖండ భారత్ యొక్క ఏదైతే దివ్య తేజస్సు ఉందో అది ప్రపంచానికి అవసరం, మానవాళికి అవసరం. అందుకని ఇది అఖండ భారత రూపంలో ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ మహాపురుషులు, తపస్సంపన్నులు, వాళ్ళందరి యొక్క ఋషి తపస్సుల కారణంగా వచ్చిన ఒక మార్పులో భాగంగా, అనేక సంస్థల యొక్క కృషి కారణంగా వస్తున్న మార్పుల భాగంగా ఈరోజు ఈ రినైజెన్స్ యొక్క ఏజ్ యొక్క ఆవిష్కరణ స్టార్ట్ అయింది. అందులో మనందరం కూడా హిందువులు ఉండడం మన అదృష్టంగా భావిస్తాం. ఈ రివైవలిజంలో పార్ట్గా అనేక మందికి అనేక ఆలోచనలు వస్తున్నాయి. అందులో హెచ్ఎస్ఎస్ఎఫ్ కూడా ఒక ఆలోచన. కాబట్టి ప్రపంచానికి మళ్ళీ ఒకసారి హిందుత్వం అంటే కేవలం పూజలు చేసుకునే వాళ్ళు, ధ్యానాలు చేసుకునే వాళ్ళు గారు. హిందుత్వ సంస్థలు కామ్గా ఉంటూ చేస్తున్న సేవా కార్యక్రమాలు అవుతున్నాయో, ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కానీ, ఏ యొక్క ముస్లిం ఆర్గనైజేషన్ కానీ, ఇంకా ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్ చేయదు. అదొకసారి మళ్ళీ చూపించడానికి మాత్రమే ఈ హిందూ స్పిరిచువల్ సేవా ఫౌండేషన్ ఏర్పడ్డది. 5 ఇయర్స్కి ఒకసారి ఈ ఫెయిర్ జరపాలని 2012లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దేశమంతా అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ప్రథమంగా హైదరాబాద్లో ఈ 4 రోజుల పాటు ఈ యొక్క ఫెయిర్ జరుగుతుంది. సంతోషకరమైన విషయం అంటే ఐఎంసిటిఎఫ్ ఆధ్వర్యంలో సుమారుగా 200 స్కూల్స్ ఒక 6 నెలల నుండి రకరకాల దేశభక్తివి, అట్లాగే పెద్దల్ని గౌరవించటము, ప్రకృతిని గౌరవించటము, కాపాడటము, వీటన్నిటి విలువలు ఏవైతున్నాయో, ఏ విలువలైతే సమస్త మానవాళికి అవసరమో ఆ విలువల్ని పిల్లలకు నేర్పిస్తూ జరుగుతున్న అనేక కార్యక్రమాల యొక్క ఒక సామూహిక దృశ్యాన్ని ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈ ప్రెమిసెస్లో ఎక్కడ మీకు పెద్ద పోస్టర్స్ లేవు, బ్యానర్స్ లేవు. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు పంపిస్తే బాగుండేదండి. పంపించలేదు వాస్తవం కూడా, కానీ ఫస్ట్ డే తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ పోతుందని తెలుసు. ఐఎంసిటిఎఫ్ కృషి కారణంగా మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. మొదటి రోజు జరిగిన కన్యాపూజన లోపల 5-6 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలు వేదిక పైన చైర్ మీద కూర్చుంటారు. పెద్ద పిల్లలు 10th క్లాస్ పిల్లలు వచ్చి వాళ్ళ కింద పాదాల దగ్గర కూర్చొని ఆ పాపకి పూజ చేస్తారు. అట్లాంటి కార్యక్రమంలో ఒక 3,500 మంది పిల్లలు ఈ యొక్క ప్రాంగణంలో అట్లాంటి ఒక మంచి సంస్కారాన్ని, విలువని జీవితంలో ఆస్వాదించే ఒక ప్రయత్నం అవుతుందో అది కన్యాపూజనలో జరిగింది. పర్యావరణం అనేది చాలా, ఈ దేశం మొత్తం మానవాళికి, మనిషికి, మనం చెప్తుంటారు గాడ్ కెన్ బి సీన్ ఇన్ ద నేచర్ అని, గాడ్ కెన్ బి విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేచర్ అని. అట్లాగే ఆ ప్రకృతి ఏతుందో మనకు సర్వం అందిస్తుంది. కాబట్టి ప్రకృతి వందన ఒక కార్యక్రమం ఉండింది. దాని తర్వాత రోజు ఆచార్య వందన్, ఒక 500 మంది ఉపాధ్యాయులు పైన కుర్చీ పైన కూర్చున్నారు. ఒక ఇద్దరు విద్యార్థులు వాళ్ళ పాదపూజ చేశారు. ఆ తదుపరి కరస్పాండెన్స్ యొక్క మీట్ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం నారీ సమ్మానాన్ని పేరుతో మహిళా సమ్మేళనం జరిగింది. కొన్ని వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. దాని తర్వాత నిన్న సాయంత్రం స్వామి బోధమానంద యొక్క ప్రేరణాత్మకమైన ఒక ఉపన్యాసాన్ని కనీసం 1,500 మంది ఉపాధ్యాయులు చాలా చక్కగా ఇక్కడ వినడం జరిగింది. ఈరోజు ప్రొద్దున మాతాపితృ వందన అనే పేరుతోని ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలని ఆహ్వానించడం జరిగింది. అందులో ఒక 1,500 మంది పాల్గొనడం జరిగింది. ఒక్క హిందూ సమాజాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని సమస్యలు కూడా, పిల్లలు బాగుండాలి, పిల్లలకు సంస్కారం ఉండాలి, పిల్లలకు రకరకాల అలవాట్లు వచ్చేస్తున్నాయి, చాలా బలహీనమైపోతున్నారు. బాగా తెలివైన పిల్లలే చిన్న తేడా వస్తే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ఎవరో నిన్న కరస్పాండెన్స్ అతను చెప్తున్నారు, మొత్తం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన స్టూడెంట్ ఆత్మహత్యలు ప్రపంచంలో ఎక్కడ జరగలేదని. అయితే ఇంత బలహీనమైన మనసు రావడానికి, మనుషులు తయారు కావడానికి కారణమైన అనేక విషయాలపైన మనం చర్చించుకుంటుంటాం. మీరందరూ మాట్లాడుతుంటారు, మనందరి ఇళ్ళలో అనుభవిస్తుంటాం. వాటన్నిటి యొక్క సమాధానము మన కుటుంబంలోనే ఉంటుంది. లాస్ట్కి రాత్రి మీరు 12 తర్వాత ప్రపంచం అంతా ఎక్కడ ఉంటుంది అనుకుంటే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లు సరిగ్గా ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. ఆ దృష్ట్యా అమ్మానాన్ని గౌరవించే ఒక సంస్కరణ ప్రారంభం చేసి పెద్దలు ఎట్లా దృష్టి ఉండాలనే విషయంలో అదొకటి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారో
దాని సంస్థ నిర్వాహకులు వెళ్తున్నారో వాళ్ళకి కొద్దిపాటి ఆ, సామూహికంగానే కొద్ది సన్మానం చేయాలని, అదే రకంగా ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కొన్ని వివరాలు తెలియజేస్తూ కొద్ది ప్రేరణ. ఎప్పుడైనా వెనుక స్పిరిట్ చాలా ముఖ్యం యాక్టివిటీ కన్నా ఎక్కువ. నేను ఏ యాక్టివిటీ చేస్తాననే ప్రధానం కాదు, దాని వెనుక నాకున్న స్పిరిట్ ఎట్లాంటిదని చాలా ప్రధానం. అయితే ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి భాస్కర్ యోగి లాంటి వారి మేధావులు చక్కగా సేవ గురించి వివరిస్తే బాగుంటాయని ఆశించి మనం ఆహ్వానించడం జరిగింది. ఈ మేళా యొక్క విశేషం అంటే చాలామందిని గమనించినాను, ఇక్కడ ఉపన్యాసాలు ఎంత ప్రభావితం చేసావో వాస్తవానికి ఇక్కడ ఎంటర్ కాగానే స్వామి స్థితికంఠానందజీ కానివ్వండి, జిఆర్ స్వామి గారు కానివ్వండి, ఫస్ట్ అన్ని స్టాల్స్ చూసి వచ్చిన తర్వాత ఒక రకమైన విశ్వాసం వాళ్ళ మాటల్లో కూడా వ్యక్తమైంది. ఆ విషయం ఇంత చక్కగా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి, ఇన్ని సంస్థలు వెంటనే రెస్పాన్స్ అయ్యి వచ్చినాయి, ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఒకవేళ మీరు ఆ పోర్షన్ తీసేసేసి కేవలం ఈ హాల్ బెట్లో కూర్చోబెట్టి ఉపన్యాసం ఇచ్చారనుకోండి, డ్రై ఉపన్యాసంగానే మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఉపన్యాసాలు ఎన్ని సంవత్సరాలు వింటున్నాం, ఈ సాహిత్యం అందరూ తెలుసు, నిత్యం పూజ, మన వ్యక్తిగత పూజ ఇవన్నీ జరుగుతున్నాయి. దాని యొక్క ప్రత్యక్షంగా జీవితంలో ఆచరించినప్పుడు ఏం జరుగుతున్న విషయంలో అయితే స్టాల్స్ ఉంటాయో, నిరూపిస్తున్నాయో స్టాల్స్, అది ఈ మొత్తం ప్రోగ్రామ్కి ఒక చక్కటి కలర్ని యాడ్ చేసింది. చాలా సంస్థలు, ప్రతి స్టాల్ హ్యాజ్ అన్ హిస్టరీ. నేను చెప్తున్నాను, నేను అక్కడ వెళ్తూ ఒక స్టాల్ చూసాను, నమ్మన్నారు. అప్పుడు ఎవరు లేరు, ఒక్కరే ఉన్నారు కదా, నాకు ఇక్కడ వ్యవస్థ పనులు ఉన్నాయని నేను బయటకు వచ్చిన. ఆ స్టాల్ సంబంధించిన వాళ్ళు మానవతా ఆశ్రమం పేరుతో ఒక స్టాల్ ఉంది అక్కడ. ఒకసారి మానవతా శ్రీనివాస్ గారు లేస్తారండి ఒక్కసారి. వీరు మా మానవతా శ్రీనివాస్ గారు అండి. అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేసి పెద్ద కంపెనీ రన్ చేసి అది వదిలిపెట్టేసుకొని ఓ 70 ఎకరాల పొలం కొని చక్కటి గోశాల ఏర్పాటు చేసి, అట్లాగే ఉచిత పాఠశాలను ఒకదాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ మంచి విలువల గురించి పనిచేస్తూ 30,000 కిలోమీటర్ల పాటు సైక్లింగ్ చేశారండి ఆయన. బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఇప్పటిదాకా 130,000 చెట్లు నాటారు. అట్లాగే 1,500 మంది ఫార్మర్స్ ట్రైన్ చేశారు. దాని తర్వాత అనేక అంశాల, మన ఇక్కడ ఇన్ని అంశాలపైన మనం మాట్లాడుతున్నాం, అన్నిటిపైన కూడా ఒక 39 స్టడీ సెంటర్స్ నడిపిస్తున్నారు. 2,000 స్కూల్స్ని ఇన్స్పైర్ చేశారు. 1,20,000 స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడారు ఆయన. అక్కడ మీరు ఆ హాస్టల్ అక్కడ వేరనుకో స్టాల్లో ఒక వ్యక్తి ఒకరు ఉంటారు అక్కడ. ఇవాళ రేపు మన అందరికీ పెద్ద అంత లోపత్తరుగు వెళ్ళే అలవాటు ఉండదు. పెద్ద పెద్ద ఫొటోస్ కనబడ్డాయి అనుకోండి, అది ఇది భవ్యమందని మీరు వెళ్తుంటారు. అట్లా కాదు, సేవ చేసే వాళ్ళకి ప్రదర్శించుకోవడం చాలా తక్కువ అలవాటు. రియల్ సర్వీస్ ఉన్న వాళ్ళు చాలా కామ్గా ఉంటారు, చేస్తున్న ఎవరికి చెప్పుకోరు. అది నిష్కామ కర్మం అది. అయితే అట్లా ప్రతి స్టాల్ ఒక హిస్టరీ ఉందండి. ఇప్పుడు రామకృష్ణ గారు వచ్చారు ఇక్కడ, రామకృష్ణ గారు ఉన్నారని, రామకృష్ణ జడ్చర్ల రామకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడే వచ్చి పరిచయం అయ్యారు సార్. వాళ్ళ దగ్గర 92 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. చాలాసార్లు అనాథ పిల్లలు నడపడం, ఒక సంస్కార కేంద్రం నడపడం, ట్యూషన్ సెంటర్ నడపడం, ఒక స్కూల్ నడపడం ఈజీ అండి. ఎందుకంటే దాంట్లో ఒక హోప్ కనబడుతుంది అన్నమాట. అప్రిసియేషన్ ఉంటుంది మీకు. మళ్ళీ మీ బెనిఫిట్ తీసుకునే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, సార్ నేను మీ కారణంగా మా జీవితాన్ని బాగుపడ్డాను సార్ అంటారు అన్నమాట. ఆయన పనిచేసే దాంట్లో కాదు, పూర్తిగా ఒక మనిషిగా తను లేచి తన పనులు చేసుకోలేడు, తన జీవితం తన శరీరమైన స్పృహ ఉండదు. అట్లాంటి మానసిక వికలాంగుల్ని రోడ్డు మీద నుండి తీసుకొచ్చి మట్టి ఇదంతా ఉండి స్నానం చేసి చక్కగా చేసి మళ్ళీ తిరిగి ఒక ఎన్విరాన్మెంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. హ్యూమన్ టచ్ ఉంటే మనిషి ఆప్యాయత, ప్రేమ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండి. అట్లా మార్చి మళ్ళీ ఇంటికి పంపిస్తుంటాడు. అట్లా 180 మందిని ఇంటికి పంపించాడు. 92 మంది ఇప్పుడు వారు ఆశ్రమంలో ఉన్నారు. నేను ఇంకొక హామీ ఇస్తున్నా, నేను సేవారంగంలో పనిచేస్తున్నా. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్కరైనా అనాథ అని మీకు తెలిస్తే మీరేం నిస్సంకోచంగా ఒక మాట చెప్పొచ్చు. ఈ 10 సంవత్సరాల లోపల ఏ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనాథ కానీ సెమీ ఆర్ఫన్ ఉంటే ఇట సేవాభారత్ మేము 18 హాస్టల్స్ నడిపిస్తున్నాం, అన్ని డిస్ట్రిక్ట్స్లో నడిపిస్తున్నాం. ఓన్ బిల్డింగ్స్ ఏర్పడ్డాయి.
వాళ్ళందరినీ చివరికి జీవితంలో స్థిరపడి వివాహాలయంత వరకు నడిపించగలిగే వ్యవస్థకు సంబంధించిన సంస్థలు మన నడుస్తున్నాయి. వాటన్నిటి యొక్క స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, ఓల్డ్ ఏజ్ అయిపోతుందండి, మీరు ఇంట్లో ఎవరినైనా సహాయం చేయడానికి పంపిస్తారా? ముసలి వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి ఎవరో ఒకరు సహాయం చేయాలి, బెడ్ సైడ్ అసిస్టెంట్ కావాలని. ఎవరు ట్రైన్ చేయాలి? ఒక టీచర్, స్కూల్ టీచరు సికింద్రాబాద్లో వర్క్ చేస్తుంది. తను ఒకసారి సడన్గా రమ్మంటే వెళ్తే మా ప్రాపర్టీ తీసేసుకోండి సార్ అని. దేనికంటే సేవా కార్యక్రమాలు చేయండి ఏదైనా అన్నారు. వారు రామకృష్ణ మఠం దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ అన్నారు, నేను ఆ ప్రాపర్టీ తీసుకొని ఏం చేస్తా, సేవాభారతి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ ఇచ్చారు. నేను ఒకటి చిన్న ప్రశ్న అడిగినా, మీరు ఏం చేస్తారంటే, నేను సేవా కార్యక్రమాలు ఏదైనా మీరు చేయండి, నేను ఇచ్చేస్తా అన్నారు. అయితే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అది. నేను ఒక మాట సలహా ఇచ్చిన, 40,000 రెంట్ హౌస్ రావచ్చండి అక్కడ. మీరు ఒక పని చేయండి, బిల్డింగ్ మీదనే ఉంచుకోండి, 40,000 నెలకు మాకు ఇవ్వండి, బిల్డింగ్ కూడా మీ దగ్గరే ఉంటుంది కదా. అట్లా చేసే అలవాటు లేదు సార్, ఇస్తే మొత్తం ఇవ్వాలని చెప్పినాం. అంటే ఏం చేస్తారంటే మొత్తం బిల్డింగ్ని మాకు అప్పచెప్పిస్తుంది. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి జర్మనీలో ఉంది ఐఐటీని, ఇంకొక అమ్మాయి గుంటూరులో ఉంది. నేను అడిగినా మీ అమ్మాయిలు ఏమంటున్నారు, పిలుస్తా అని చెప్పింది. వాళ్ళ అమ్మాయిలు 2 వచ్చారు. వాళ్ళ అమ్మాయిలను అడిగిన, మా నాన్న పేరుతో మంచి పని జరగాలని సార్, అమ్మాయిలకు సంబంధించిన ఏదైనా మీరు చేయండి సరిపోద్ది అని చెప్పాడు. అట్లా ఆ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత ఏ రోజు ఆమె వేదిక మీదకి రాలేండి. ఓ 3 కోట్ల వర్తున్న ఒక స్థలాన్ని ఇస్తే మనుషులు కొద్ది డబ్బు ఇస్తేనే తమ పేరు రావాలని కోరుకుంటారు కదా. ఈరోజు మేము ఎప్పుడు అడుగుతాం, మేడం ఒకసారి వేదిక మీద రా అంటే ఒక పుస్తకం పెన్ పట్టుకొని వస్తుంది కార్యకర్త కూర్చోవడానికి అనేది. ఆ బిల్డింగ్లోనే ఇప్పుడు మేము జీడీఏ కోర్స్ నడుపుతున్నాము. 4 months ఉచితంగా కోర్స్, అది రెసిడెన్షియల్ కోర్సు. అక్కడికి పిల్లలు రావచ్చు, 10th క్లాస్ అయిన వాళ్ళ పైన వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇచ్చి 1 month పెద్ద హాస్పిటల్స్లో ఓజీటీ ట్రైనింగ్ ఇచ్చి అట్లా మేము స్థిరపరిచాము. ఇప్పటికీ 600 మంది ట్రైన్ అయ్యారండి. ఈ 600లో ఏ రోజు మేము ఒక బోర్డు పెట్టలేదు. ఒక ఫిలిం ఒక సెలబ్రిటీని పిలిచి మంచి ఫోటో తీసేసి న్యూస్ పేపర్లు వచ్చి ఒక జీడీఏ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది, ఒక్క ఫోటో పెట్టలేదు ఇప్పటివరకు కూడా. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అయింది. ఆ రకంగా వస్తుంటారు. మా మూర్తి గారు ఉన్నారు ఇక్కడ, గాంధీ హాస్పిటల్ బేస్గా వర్క్ చేస్తారు. వారు చేసిన షెల్టర్ హోమ్లో 10 లక్షల మంది ఉన్నారు. గాంధీ హాస్పిటల్ షెల్టర్ హోమ్లో 10 లక్షల మంది సహాయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక 10 రకాల యాక్టివిటీ చేస్తారు. నేను వారి దగ్గర పోవడానికి భయపడతాను, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి. ఎప్పుడు అప్పుడు రెడీగా ఉంటుంది వాళ్ళేరా, నిన్నమైనా కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు వారు. అంటే ఇంత లోపల ఒక డైనమిజం ఉండి ఎనర్జీ అయితే వస్తుందో అది సోషల్ సర్వీస్లో వస్తుందండి. అలసట రాదు. రియల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అలసట రాదండి. మేమేదో భారం వస్తున్నాం, ప్రపంచం మా మీద ఆధారపడి ఉంది, అది ఈగోయిస్టిక్ పీపుల్కి వస్తుంది, సెల్ఫ్లెస్ పీపుల్కి రాదు. అట్లాంటి ఒక సాత్విక భావంతో పనిచేస్తున్న అనేక సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఎవ్రీ స్టాల్ విల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్. అట్లాంటి ఒక మంచి సంస్థల యొక్క రెస్పాన్స్ లభించింది. ఆధ్యాత్మిక సంస్థల నుంచి నేను ఎప్పుడు కామెంట్ చేయను. వాళ్ళు చేసిన సేవ అవుతుందో అద్భుతమైన సేవలు. మా అమృతానందమై పృథ్వీన స్వామిని వచ్చారు. మొన్న స్టార్ట్ చేసిన అయితే ఫరీద్కోట్లో ఉన్న హాస్పిటల్ స్టార్ట్ చేశారు. 2600 బెడ్ హాస్పిటల్, 10 lakh square meter యొక్క స్వీట్ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ బిల్డింగు, 81 స్పెషాలిటీసు, వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్ అండి. చారిటబుల్ హాస్పిటల్ మా అమృతానందమై నడిపిస్తారు. ఒక సంవత్సరంలో 1000 కోట్లు ఖర్చు పెడతారు వారు. అయితే ఆ రకమైన హిందూ సన్యాసులు, మఠాలు, దేవాలయాలు, తిరుమల తిరుపతిలో వచ్చిన డబ్బు ఎంతనో మీరు ఒకసారి ఊహించండి. లేకపోతే గజ్వేల్లో రీసెంట్గా ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళలేకపోయారు, కానీ ప్రారంభోత్సవం అయింది. ఎక్కడైనా సరే మీ పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లవాడికి హార్ట్లో హోల్ ఉందంటే సర్జరీ చేసేస్తే అయిపోద్ది అనుకున్న హాల్ ఎక్కడ చేయించాలో అర్థం కాక లక్షలు అవుతాయని భయం ఉన్న వాళ్ళకందరికీ ఈరోజు సాయి ముస్తూదన్ గారు అయితే అక్కడ సర్జరీ పెట్టారు. మీ ఇంటి దగ్గర నుండి పికప్ చేస్తారు, అక్కడ పేషెంట్ తీసుకెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్తారు, ఆ సర్జరీ కంప్లీట్ చేస్తారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. ₹1 కూడా ఛార్జ్ అయ్యారు, ₹1 కూడా. ఈరోజు దేశం మొత్తంలో 25 హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా హిందూ భావనతోని క్యాన్సర్ హాస్పిటల్ నాగ్పూర్లో 700 crores హాస్పిటల్ మన సేవాభారతి తరఫున కట్టారు. ఇట్లాంటి ఒక డిఫరెంట్ ఏజ్ ఒకటి వచ్చింది.
వీటి నుండి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అందరికీ ఆ ఇన్స్పిరేషన్ ఉండాలని ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరు చాలా పని చేయొచ్చు. చాలాసార్లు సేవా కార్యక్రమాలు అంటే ఎంత డబ్బు ఉండాలో మనకి ఒక ఎఫ్డి అమౌంట్ పెరిగిన తర్వాత అప్పుడు ఇద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సేవకి అసలు టైం ఏమి ఉండదండి. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళకి ఎవరైనా సేవ చేసే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ ఎక్కడున్నాడు? శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ ఈ అబ్బాయికి ఒక కిరాయిలు ఉంటుంది, ఇస్త్రీ పని చేస్తాడు. తను తన భార్య ఆ ఇంటికి నేను వెళ్ళినా, ఆ రూమ్కి వెళ్ళినా ఇద్దరు ఉండడం కష్టం. మా శ్రీకాంత్ లాస్ట్ 10 yearsలో సిటీలో రోడ్డు మీద ఏ అనాథ ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళని పికప్ చేస్తారు, హాస్టల్ పంపిస్తారు. 60 మంది తినడానికి ఏముండదు, ఎవరో అన్నం పెడతారని ఆశిస్తుంటారు కదండి. ప్రతిరోజు తను భోజనం ఏర్పాటు చేస్తాడు. అదే రకంగా కొన్ని వేల మంది పిల్లలకి 2 kilometers 3 kilometers నడిచి రావాలి, సైకిల్ ఉండదు, కొనలేరు. ఈ అబ్బాయి అన్ని ఇళ్ళకెంచి పాత సైకిల్ అన్నీ తీసుకొస్తారు, రిపేర్ చేస్తారు, మళ్ళీ తిరిగి డొనేట్ చేస్తాడు. అట్లా ఒక అంబులెన్స్ ఉంటుంది. ఎవరికి బీదవాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అంబులెన్స్ పోతుంది. బీదవాళ్ళని చనిపోయినప్పుడు ఫ్రీజర్ లేదనుకోండి, ఒకేలా 2 freezers ఉంటాయి తన దగ్గర. తను ఎంబడున్న బ్యాచ్ని కలిసా నేను. అందరు ఇంటర్మీడియట్ యువకులు, 10th class డిగ్రీ స్టూడెంట్స్, 30 మంది బ్యాచ్ ఉంటుంది. అందువల్ల చిన్నజీయర్ స్వామీజీ నల్గొండ వెళ్ళినప్పుడు ఈ బ్యాచ్ అందరితో ఫోటో దిగారు వారు. కాబట్టి దీనికి డబ్బులు శ్రీకాంత్ లాంటి ధనవంతుడు ఏం కాడు, సాధారణ కార్యకర్త, సంఘ కార్యకర్త. లోపల ఇన్స్పిరేషన్ ఉంది, కంటిన్యూస్ చేస్తున్నారని. మీ ఇంట్లో మీరు ఏది వద్దనుకున్నట్లు అది ఇంకొకరి జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు ఇది వద్దని అనుకుంటున్నారా, అది ఇంకొకరి జీవితానికి ఆధారమయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు వద్దనుకున్న విషయాలు మీరు ఇచ్చినా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. కానీ పనికి రాకుండా ఇవ్వడం కన్నా ఉపయోగపడేలాగా ఇస్తే ఇంకా మంచిది. అట్లా మన దేశం లోపల కొద్దిపాటి ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు మన దేశం చాలా బాగా మారే అవకాశం ఉంటుంది. ఈ బీదరికం వెళ్ళే అవకాశం. నేను క్రిస్టియన్ చారిటీ గురించి మాట్లాడలే. చారిటబుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పుడో క్రాస్ చేసేసాము. ఇప్పుడు దేశంలో ఒక విస్తృతమైన ఒక క్షేత్రం ఏర్పడ్డది. ఈ క్షేత్రాన్ని కూడా ఒకసారి దర్శించుకుంటే మంచిది. అందుకని ఈ కార్యక్రమం తదుపరి చూడడానికి మీరు అందరూ ఒకసారి స్టాల్స్ దగ్గరికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. కొద్దిసేపు ఈ రకమైన విషయాలు మాట్లాడుకోవడానికి మేము అన్ని కార్యక్రమాల్లో వేల సంఖ్యలో ఉన్నట్టే ఇది కూడా అట్లా ఏర్పాటు చేయాలనుకోవట్లేదు. నేను అందు గురించి భాస్కర్ యోగి గారికి ముందు వివరంగా చాలాసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే, సార్ మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, ఎవరు ఎదురుగా మాట్లాడుతున్నారో చాలా కౌంట్ అయ్యే వ్యక్తులు వాళ్ళు. ఇక్కడ విన్న విషయాన్ని చాలా ఉపయోగపడంగా ప్రజల్లో స్ప్రెడ్ చేయటమే కాదు, దృశ్య రూపంలో స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నాను నేను. ఉపన్యాసాలు ఇచ్చే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరి క్రియా ద్వారా అయితే ఉంటుందో అది పవర్ఫుల్ మెసేజ్ ఉంటుంది. మాటతో మెసేజ్ చాలా తక్కువ ఉంటుంది, క్రియతో మెసేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా క్రియను ఆచరించే వ్యక్తుల యొక్క సమూహమే మీ ఎదురు కూర్చుంది. అదే మానవీయము. కాబట్టి ఈ మానవీయంలో భాస్కర్ యోగి గారు రావటం సంతోషం. వారి యొక్క మార్గదర్శనం మనకు లభించాలని కోరుకుంటున్నాను.